కేశరపల్లి గ్రామ నివాసి నేను. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మాకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. అట్టి భూమిని మేము సాగు చేసుకుంటూ ఇదివరదాకా బతుకుతున్నాం. ఈ భూమిలో నా భూమిలో నేను ఒక 5 బోర్లు వేసుకున్నా. ఒక బోరు ఒక ఇంచు నీళ్ళు పడతాయి. 600-700 ట్రిప్పుల బండ మీద మట్టి పోసుకొని దాన్ని సాగు చేసుకుంటున్నా. అట్టి భూమిని ప్రభుత్వం వారి ఇండస్ట్రియల్ పార్క్ కొరకని ల్యాండ్ అక్విజిషన్ కింద కాకుండా ప్రభుత్వం మేమే తీసుకుంటాం. వాటిగా అది గవర్నమెంట్ భూమి కదా, మేము తీసుకుంటామని చెప్పి చెప్తా ఉంటే 3 నెలల నుంచి వెళ్ళి రైతులం అందరం కలిసి ఒక నిద్రాగారం లేకుండా తిరుగుతున్నాం. కలెక్టర్ గారి దగ్గర పోయినాం, ఎంఆర్ఓ గారి దగ్గర పోయినాం, మినిస్టర్ గారి దగ్గర పోయినాం, తర్వాత తహసీల్దార్ దగ్గర పోయినాం. మా భూముల దగ్గరికి వచ్చి వ్యవసాయం చేయకుండా ట్రాక్టర్లను బంద్ చేసుడు, తర్వాత విత్తనాలను పెట్టకుండా మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుండ్రు. సరే, ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తాం, భూమి తీసుకుంటామంటే మేము భూమి ఇచ్చడానికి కూడా సిద్ధమే అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినాం, ఆర్డీఓ గారికి చెప్పినాం. ఏది లేకుండా మేము మీకు నష్టపరిహారం కట్టేయకుండా మేము ఏది చేయకుండా మేము ప్రభుత్వ భూమి కదా, మేము ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అనడం జరుగుతుంది. మొన్న తహసీల్దార్ గారు ఇక్కడ దర్యాపూర్లో గ్రామ సభ పెట్టిరు. ఆ సభలో మేము ఇదే విషయం చెప్పినాం. చెప్తే మేము కలెక్టర్ గారికి విన్నవిస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఆర్డీఓ, ఏసీపీ వీళ్ళందరూ పోలీస్ తోటి వచ్చి మీరు భూములు ఇవ్వాలి, మేము సర్వే చేస్తామంటే సర్వే అడ్డుకున్నా కానీ సర్వే రిపోర్ట్ పోయింది అన్నారు. 78 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం అన్నారు. ఈ సర్వే చేస్తే మాకు అన్యాయం చేస్తారనే మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ అన్యాయం జరగకుండా ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకేమైనా నష్టపరిహారం ఇచ్చినట్టయితే మేము ఈ భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. అటు డెవలప్మెంట్ మేము అడ్డుకోకుండా మా స్వచ్ఛందంగా మేమే ఇస్తాం. కానీ మాకు నష్టం ఏ రకంగా జరుగుతుందో దాని ప్రకారం ఇక్కడ ఇంతకుముందు ఎక్కడెక్కడైతే ఆ నష్టానికి రత్నాపూర్ అక్కడిక్కడ ఎట్లా ఇచ్చిరో ఆ రకంగా మాకు రైతులకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే మేము భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దర్యాపూర్ గ్రామ రైతులము. మా యొక్క గ్రామ శివార్లోని 144, 145 సర్వే నంబర్ల భూమి గత 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకొని జీవిస్తున్నాము. దీనికి కానీ ప్రభుత్వం ఎలాంటి ఇంటిమిషన్ లేకుండా, మాకు ఎలాంటి సమాచారం చెప్పకుండా ఇంతకుముందు 2-3 సార్లు సర్వే చేయడం జరిగింది. మేము సర్వేలు అడ్డుకున్నాము. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ 80 ఎకరాలు అవసరం అంటుండ్రు. ఇండస్ట్రియల్ పార్క్ తీసుకోవడం చాలా సంతోషం. మేము కూడా ఇస్తాము, మా గ్రామ అభివృద్ధి చెందుతుందంటే దానికి మాకు తగిన నష్టపరిహారం ఇస్తే మా భూములు ఇస్తాము. ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మా భూమి సాగు చేసుకుంటూ జీవన బతుకుతున్నాము. మా భూమికి ఈరోజు అప్పుడున్న ఆఫీసర్లు మాకు అసెంబ్లీ కమిటీ ద్వారా పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలు చెల్లయ్యని అంటుండ్రు. అప్పుడు పట్టాలు ఇచ్చింది కూడా ఒక ఆఫీసర్లే కదా. రైతులు ఎలాంటి పట్టాలు రైతులు అయితే పట్టా చేసుకోరు కదా. మరి ఏ పట్టా అనేది మాకే ఎలాంటి విషయం తెలియదు కదా. అలాంటి భూమి మీద రైతు బంధు వచ్చింది, క్రాప్ లోన్ కూడా తీసుకున్నాము, కరెంట్ మోటార్లు కూడా తీసుకున్నాము. ఇప్పుడు అక్కడ మేము పంట వేసుకొని బుక్కెడు బువ్వ తింటామంటేనేమో పంట చేయకుండా అన్నం గుంజుకుంటుండ్రు. పక్క పొంటి 26 సర్వే నెంబర్లో గుట్టలు భూమి తవ్వకపోతుంటే ఒక ఆఫీసర్ అడ్డుకుంటలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా ఇండస్ట్రియల్ క్యాడర్కి భూమి తీసుకోవడం మాకు కూడా చాలా సంతోషము. పక్కపొంటి విలేజ్లలో రత్నపూర్లో ఏ మాదిరిగా భూములు తీసుకొని నష్టపరిహారం ఇచ్చారో మాకు అలాగా భూములు ఇస్తే, మాకు నష్టపరిస్తే భూములు ఇస్తాము. లేదంటే మా ప్రాణాలు చేయడానికి సిద్ధంగా భూములు వదులుకోము.